రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏందంటే, వరి ఏయాలనే ఆలోచన వచ్చినప్పుడు మనం మొలకలికే దశ నుంచి కంటిన్యూగా 24 నుంచి 23, 25 రోజుల మధ్యలోనే మనము నాటు వేసుకోవడం చేయాలి. ప్రధాన పొలంలో నాటేయడం ద్వారానే మనకు అధిక లాభదాయకంగా ఉంటది. సరైన సమయానికి నాటు వేయడం ద్వారానే ఎక్కువ పిలకలు రావడం జరుగుతది. మనం అనుకున్నంత ఆశించినంత లాభదాయకంగా ఈ వరి సీడ్ అనేది ఉంటది. ఓకే అన్న. మరి ఈ రీఛార్జ్ ప్యాడీ వెరైటీస్ అనేవి మార్కెట్లో చాలా ఎక్కువ ఉన్నాయి. మరి మీరు ఈ లక్ష్మీ సీడ్స్ వాళ్ళది ఈ చార్మి అనే ఈ వెరైటీని మీరు ఎందుకు ఎంచుకున్నారన్న? అంటే మేము యూట్యూబ్ ఛానల్‌లో చూసి అదేవిధంగా పక్కా రైతులు కూడా ఒకరిద్దరు ఏస్తే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ చూసి ఈ పరిశోధిత వరిని ఎంచుకోవడం జరిగింది. అన్న, ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఎక్కువ ఈ దోమపోటు సమస్యలు కావచ్చు, ఈ కాండం తొలుచు పురుగు సమస్యలు అనేవి చాలా అధికంగా వచ్చినాయి. ఇందులో అలాంటి సమస్యలు ఏమైనా కనబడ్డాయా మాకు అన్న? ఎక్కడ కనిపించలేదన్న. ఇప్పుడు మట్టుకైతే మాకు మా ఫీల్డ్ ఎక్కడ కనిపించలేదు. ఊస తిరుగుడు అనేది కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే బాగుంది. బాగుంది. రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతన్న సాగు చేస్తున్న ఈ వరి సాగులో మనమైతే ఉన్నామండి. ఈరోజు వీడియోలో టాపిక్ కనుక చూసుకున్నట్లయితే లక్ష్మీ సీడ్స్ వాళ్ళది చార్మి అనే ఈ వెరైటీ చూడటానికి మనమైతే ఇక్కడికి రావడం జరిగిందండి. మీరైతే ఒకసారి చూడవచ్చు. ఈ వరి పొలం అనేది చాలా అంటే చాలా బాగా ఉందండి. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు వచ్చేసి ఈ రకాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఈ విత్తనం యొక్క గుణగణాలు ఏమిటి అనేది మొత్తం కూడా మనం ఈ అన్నగారి మాటల్లోనే ఇందామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళ్తుంది. అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న. అన్న, మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? మా పేరు తెల శ్రీకాంత్. మాది మల్లికుదుర్ల, వేలేరు మండలం, హనంకొండ జిల్లా. ఓకే అన్న, మీరు వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు? మాది వ్యవసాయ ఆధారిత కుటుంబమే. మేము ఒక గతంలో 5-6 సంవత్సరాల నుంచి కూడా నేను ఇంటర్ డిగ్రీ చదివిన నుంచి మేము వ్యవసాయంలో మాకు అనుబంధం ఉంది. ఎప్పుడు కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబమే మాకు. ఓకే అన్న, మనకు మొత్తం కూడా ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్న? మాకు మొత్తం 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 10 ఎకరాల ఫామ్ ఆయిల్, 2 ఎకరాలు వరి వేయడం జరుగుతూ ఉన్నది. ఓకే అన్న, మరి మీరైతే వచ్చేసి మన వీడియో చూసి ఈ లక్ష్మీ సీడ్స్ వాళ్ళది చార్మి అనే ఈ వెరైటీ పట్టుకొచ్చుకోవడం జరిగింది. ఓకే అన్న, మీకు ఇది ఎలా అనిపిస్తుంది అన్న? మేము గతంలో MTU 1010 వేసేది. గతంలో వేరే రైతులు వేసి యూట్యూబ్ ఛానల్లో చూసి కూడా ఈ లక్ష్మీ వారి ఈ చార్మి విత్తనాన్ని మేము ఏం చేసి మంచిగా ఉంది. బయట ఒక ఫీల్డ్కు ఈ 1010కి ఉన్న ఈ చార్మికి డిఫరెంట్. అదేవిధంగా వేరే వేరే వంగడాలను చూసి ఇది రీసెర్చ్ సీడ్ అని చెప్పేసి మేము కనుక్కొని యూట్యూబ్ ద్వారా మిగతా ఇట్లా ఫార్మర్స్ ద్వారా చూసి ప్రాక్టికల్గా చూసి ఈ విత్తనాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఎంచుకోవడంలో భాగంగా దీనికి కూడా మేము సరైన పద్ధతిలో నారు పోసి నాటేయడం వలనే మాకు ఇది అనుకున్నంతగా వీలుగా ఇది దిగుబడి ఇచ్చే అవకాశంగా అనిపిస్తుంది. ఓకే అన్న, మనకు ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది? మాకు 35 క్వింటాల వరకు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100% వస్తాయని ఒక నమ్మకం మాత్రం గొలుసును చూస్తే మాకు మాత్రం అనిపిస్తుంది. అన్న, ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేసి ఈ కాండం తెగులు సమస్యలు, అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగు కావచ్చు, అలాగే ఈ మైట్స్, అంటే మనకు ఈ వరి సాగులో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ మైట్స్ అనేది ఎక్కువ వచ్చిందంట ఈ సంవత్సరం. అలాంటి సమస్యలు ఏమైనా వచ్చినాయన్న ఇందులో? ఊస తిరగడం కానీ, అగ్గి తెగులు లాంటి ప్రతి ఒక్క రోగాలను మనకైతే తట్టుకుంది. మనం వేసిన ఫీల్డ్లో మాత్రం 100% తట్టుకునే ఉంది. ఓకే అన్న, మీరు వచ్చేసి ఈ 2 ఎకరాలకు వచ్చేసి మీరు ఎన్ని బస్తాలు పట్టుకొచ్చుకున్నారన్న? 4 బస్తాలు తీసుకొచ్చుకున్నాం. ఓకే అన్న, అంటే మీకేమన్నా ఇందులో ఏమైనా సమస్య వచ్చిందా? అంటే ఈ జర్మినేషన్ కానీ ఇలాంటి ఎలా ఉందన్న? మంచిగా ఉంది. మేము సరైన సమయానికి నవంబర్లో మేము మొలకలగడం జరిగింది. తర్వాత ఆ మొలకలిగిన నుంచి కంటిన్యూగా 24 డేస్కి మేము నాటు వేయడం కూడా జరిగింది. ఓకే అన్న. అన్న, మీరు ఇందులో వచ్చేసి ఎన్ని కర్రలు వేసుకున్నారన్న? మేము కర్రలు వేసుకుంది 4, 2 అంతే, అంతకుమించి ఎక్కువ వేయలేదు. పిలక శాతం కూడా ఎక్కువగా రావడం జరిగింది. ఓకే అన్న, అంటే మనకు ఒక్కొక్క గంటకు వచ్చేసి ఎన్ని పిలకలు వచ్చినాయి అన్న? 16 నుంచి 14, 17 దాకా పిలకలు వచ్చినాయి అన్న. ప్రాక్టికల్ చూసినా కూడా అంతే ఉంటాయి. అదే అన్న. అన్న, ఇప్పుడు మనము ఇది కొన్ని వెరైటీస్ చూసుకున్నట్లయితే మనకు ఈ గంట అనేది ఎక్కువ వస్తుంది, కానీ మనకు ఈ వరి గోల్స్ అనేది రాదు. మనకు ఇందులో సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అట్లేం లేదన్న. గంటలు ఏ విధంగా వచ్చినాయో ఆ ప్రతి గంటకి గొలుసు అనేది రావడం జరిగింది. ఓకే అన్న, మనకు ఒక్కొక్క గొలుసుకి వచ్చేసి ఎన్ని వందల వరకు ఉంటాయన్న గింజలు? దాదాపుగా 280 నుంచి 350 దాకా, ఇంచుమించు ఒక్కొక్క గొలుసు 400 కూడా ఉంది గింజలు. అంటే 400 వరకు ఉన్నాయి. ఒక గొలుసుకు 400 గింజల దాకా కూడా ఉండు. ఓకే అన్న, ఇది వచ్చేసి మనకు మార్కెట్లో ఎలా అమ్ముడుపోయే అవకాశం ఉందన్న? ఇక మేము ఈసారి ఫస్ట్ టైం పెట్టినాం. మంచి IKP సెంటర్కి వెళ్తే మంచి వంగడాలు మంచిగా ఉన్నాయి, హైబ్రిడ్గా మంచి ధర పడుతుంది అని చెప్పేసి A1 గ్రేడ్ కిందనే తీసుకుంటా ఉన్నారు IKP సెంటర్లో. లాస్ట్ టైం పెట్టిన రైతులది కూడా, మనది కూడా అదే విధంగా ఎంపిక జరుగుతానని అనుకుంటున్నాం.
ఓకే అన్న, అంటే మీ ఏరియాలో వచ్చేసి మీరే వేసుకున్నారన్న, తోటి రైతులు కూడా వేసిందన్న ఈ విత్తనాన్ని? అంటే కొద్దిమంది రైతులు కూడా చార్మి అనేది మంచిగానే ఉంది కాబట్టి కొంతమంది నమ్మకం మీద చాలా మంది వేస్తూ ఉన్నారు మంచిగా. కదా ఈ చార్మికైనా ఏదైనా కూడా రైతులు ఫస్ట్ ఫాలో కావాల్సింది ఏంటంటే మనము వేసినామనే విధంగా కాకుండా కొంచెం శ్రద్ధతో ఎక్కువగా టైం టు టైం చేస్తే 100% మంచిగా ఉంది చార్మి. ఓకే అన్న, దీని యొక్క పంట కాలం ఎన్ని రోజులు అన్న? 120 నుంచి 125 రోజులు అంటున్నారు సార్. అదే విధంగా మనం టాలీ చేస్తే కూడా అట్లా ఇంచుమించు ఒక 10-15 అటు ఇటు ఉన్నా కూడా సరైన సమయానికి అయితే వస్తాం. ఓకే అన్న, అంటే మనకి ఇందులో ఏమన్నా ఈ గింజరాలే స్వభావం ఏమన్నా ఉందా? ఇప్పుడు కొంత ప్రకృతి సహకరించింది, గింజరాయిల దిశ అయితే ఏం కనిపించలేదు, అలాంటి కాన్సెప్ట్ అయితే ఏం కనిపించలేదు ఇప్పుడు మట్టుకైతే. ఓకే అన్న, కొన్ని వెరైటీస్ మనము చూసుకున్నట్లయితే ఈ అధిక గాలులు అధిక వర్షాలు వచ్చినప్పుడు ఉత్తనే క్రింద పడిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే రైతుకు చాలా వరకు నష్టం జరుగుతుంది. ఇందులో అలాంటి సమస్యలు మీరు ఏమైనా గుర్తించిందా? గతంలో ఒక 25 రోజుల క్రితం మాత్రం విపరీతమైన గాలి అయితే వచ్చింది ఇక్కడ ఈ ఏరియాలో. కాకపోతే ఇదైతే ఎలాంటి వంగడం అయితే ఏం జరగలేదు, స్టాండర్డ్గానే ఉంది. స్టాండర్డ్గానే ఉంది. మరి ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు నమ్మకంగా? తప్పకుండా వేసుకోవాలి. వేసుకునే దాన్ని సీడు విధంగా కూడా మనం కూడా దాన్ని కృషి చేస్తే రైతులకు కూడా మంచి లాభసాయకంగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే లాభదాయకంగానే ఉంది. మీరు కూడా రైతులు వేయండి, వారికి కూడా మన సరైన సమయానికి చేస్తే ఖచ్చితంగా మనం లాభదాయకంగానే ఉంటుంది. ఓకే అన్న, అంటే మీరు వచ్చేసి ఈ 2 ఎకరాలకు వచ్చేసి 4 బస్తాలు పట్టుకొచ్చుకున్నారు. అంటే అవి ఎన్ని కేజీలే అన్న? 10 కిలోలు 4 తీసుకుంటాం. అంటే 4 తీసుకొచ్చుకున్నారు. అంటే ఒక ఎకరానికి వచ్చేసి 2 బ్యాగులు. ఓకే అన్న, సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నగారు వచ్చేసి లక్ష్మి సీడ్స్ వాళ్ళది చార్మి అనే ఈ వెరైటీ వేసుకోవడం ద్వారా మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి. అయితే ఈ వెరైటీ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వచ్చేసి కాండం తొలుచు పురుగు సమస్యలు అనేవి చాలా అధికంగా వచ్చాయండి. ఈ వెరైటీలో అలాంటి సమస్యలు ఏం కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా ఉందండి. మరి ఈ విత్తనం గురించి పూర్తి స్థాయిలో సమాచారం కావాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినట్లయితే పూర్తి స్థాయిలో సమాచారం అనేది మీకు దొరుకుతుందండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.